హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కట్ ఆఫ్ విషయంలో గందరగోళం నెలకొంది. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయి కన్నా పేపర్ అనేది చాలా కఠినంగా రావడం, కొన్ని ఏరియాస్లో పేపర్ అనేది సిలబస్ని ఫాలో అవ్వకపోవడం. మరి ఈ కారణాల వల్ల చాలామంది విద్యార్థులు అనుకున్నంత స్థాయిలో మార్క్స్ సాధించలేకపోయారు. ఈ క్రమంలో చాలామంది కట్ ఆఫ్ అనేది 60+ ఉంటుందని, మరికొంతమంది 45+ ఉంటుందని, ఇంకొంతమంది అయితే 25 మార్కులు కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి మనం గమనించినట్లయితే కట్ ఆఫ్ విషయంలో ఏదో మనకి నచ్చినది మన ఊహకు అందింది చెప్పే కన్నా ఈరోజు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమ్స్ సంబంధించి ప్రాథమిక కీ ఇస్తున్నారు. ఆ కీ మీరు చూసిన తర్వాత నేను మన యొక్క జో స్టడీ క్లబ్ కమ్యూనిటీ బాక్స్లో ఒక పోల్ పెడతాను. అదేవిధంగా నా నెంబర్ ఉన్న వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. ఆ పోల్లో ఎగ్జాక్ట్గా మీకు వచ్చిన మార్క్స్ అనేది మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మెజారిటీ అట్లీస్ట్ 10,000 నుంచి 30,000 మంది ఆ యొక్క పోల్లో పాల్గొన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మనం ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ కట్ ఆఫ్ విషయంలో మీకు ఏదో నా ఊహకి అందని చెప్పే ప్రయత్నం చేయను, పూర్తి క్లారిటీ వచ్చాక మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరో విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ 1:50 తీయబోతుంది కాబట్టి చాలామంది విద్యార్థులు యావరేజ్గా 35 నుంచి యావరేజ్ చూసినట్టయితే 35 నుంచి 55 మధ్యలో ఎక్కువ ఉన్నదండి. దాంట్లో చూసినట్లయితే 35 to 40 చాలా ఎక్కువ ఉన్నారు. 40 to 50 కొంచెం యావరేజ్గా, 50+ అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అనమాట. ఓకే, ఇప్పుడు చాలామంది చెప్పుకొస్తున్నారు, సార్ నాకు 65 వచ్చాయి, 55 వచ్చాయి, 67 వచ్చాయని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళు కూడా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ మనం బ్యారేజ్ చేసుకొని అసలు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని చెప్పేసి మనం రేపు దానిపైన ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 1:50 తీస్తుంది కాబట్టి ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ సందర్భంలో చాలా ఎక్కువ మందికి తక్కువ మార్క్స్ వచ్చినా సరే న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రీసెంట్గా మీరు చూసినట్లయితే విద్యార్థుల నుంచి, అదేవిధంగా విద్యార్థి నాయకుల నిరుద్యోగ సంఘాల నుంచి కట్ ఆఫ్ తీసే విషయంలో 1:50 కాదు 1:75 ఆర్ 1:100 తీయమని చెప్పేసి ఏపీపీఎస్కి రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఈ విషయంలో మీరు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా మీకు 30 to 35 మార్క్స్ వచ్చినా సరే న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఎందుకంటే అంటే ముఖ్యంగా ఎవరైతే గ్రూప్ 1 మరియు సివిల్స్ చదివే విద్యార్థులకు ఆ పేపర్ అనేది ఒక 60 to 65 మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంది, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు మాత్రం చాలా కష్టంగా ఉంది. అందులోనూ కొత్త టాపిక్స్ అయినా ముఖ్యంగా ఇండియన్ సొసైటీ అవ్వచ్చు, గ్రూప్ 2లో ఎప్పుడు లేని విధంగా మనకి అర్థమెటిక్ టాపిక్ అవ్వచ్చు, కొత్తగా యాడ్ అయిన ఏన్షియంట్ హిస్టరీ, మిడిల్ హిస్టరీ. ఈ టాపిక్స్ అనేవి గ్రూప్ 2 వాళ్ళకి కొత్త. ఈ సందర్భంలో తప్పకుండా న్యాయం జరగాలంటే మీరు కొంచెం యాక్టివ్గా మీ యొక్క గొంతుని వినిపించే ప్రయత్నం చేయండి. ఎవరైతే తక్కువ మార్క్స్ ఉన్నారో అందరు కలిసికట్టుగా చేసినట్లయితే కట్ ఆఫ్ విషయంలో చాలామందికి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ మీరు వీడియో చూసిన కారణం ఏంటంటే సార్ కట్ ఆఫ్ గురించి ఎంత అని చెప్పే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నీ ఎక్స్పెక్టేషన్ నాకు తెలుసు. యాజ్ ఆఫ్ నౌ కట్ ఆఫ్ విషయంలో అంటే ప్రాథమిక కీ చూడకుండా బయట ప్రైవేట్ కీ చూసిన తర్వాత చాలామంది విద్యార్థులు చెప్తున్న ప్రకారం చూసినట్లయితే కట్ ఆఫ్ విషయంలో 40 to 45 ఇప్పుడు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రాథమిక కీ చూసిన తర్వాత అవి ప్లస్ అయినా అవ్వచ్చు, మైనస్ అయినా అవ్వచ్చు అమ్మ. ఓకే, ఇది విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జాక్ట్గా 45 అబోవ్ దాటి ఉన్నారో అట్లాంటి విద్యార్థులు ఎట్లాంటి ఆలోచనలు లేకుండా మీరు మెయిన్స్ ఎగ్జామ్కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. గతంలో ఏపీపీఎస్సీ పేపర్ చూశారు,
ఇప్పుడు ఏపీపీఎస్సీ పేపర్ చూశారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది, గతంలా లేదు. ఓకే, సో ప్రతి బిట్ పైన మనం పూర్తిగా అవగాహన ఉండాలి, అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలనే విషయం గమనించండి. సో మారుతున్న పరీక్ష పత్రాల స్థాయిని బట్టి మిమ్మల్ని మీరు మార్చుకో సమయం ఆసనమైంది. అదేవిధంగా మీరు ఇక్కడతో డిసప్పాయింట్ అయి ఆగిపోకుండా మీరు ఆల్రెడీ గ్రూప్ 1 అప్లై చేసినట్లయితే గ్రూప్ 1లో ఆల్మోస్ట్ ఒక 4 టాపిక్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి, ఓకే, అవుట్ ఆఫ్ 7 టాపిక్స్లో 4 టాపిక్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్ కూడా రాసే ప్రయత్నం చేయండి. ఫర్దర్గా తప్పకుండా మీకు ఇన్ కేస్ ఇంకా 20 మార్క్స్ వచ్చాయి అట్లాంటి విద్యార్థులు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే పేపర్ స్థాయి అనేది చాలా ఎక్కువ ఉండడం, మీరు మార్క్స్ తక్కువ వస్తాయని చెప్పేసి ఎక్కువ అటెంప్ట్ చేసి దాని ఫలితంగా మీకు నెగిటివ్ మార్క్స్ రావడమే ఈ యొక్క ఎగ్జామ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో దాన్ని అక్కడతో క్లోజ్ చేసి మీరు ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ అయినా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే డిఎస్సి అవ్వచ్చు, ఆర్ఎల్స్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్స్ అవ్వచ్చు, వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మేబీ ఛాన్స్ మనకి గ్రామ సచివాలయం పోస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో అనుకున్న 13,000 పోస్ట్ అయితే ఉండే అవకాశం లేదు, కానీ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దానికైనా సరే మీరు ప్రస్తుతం ఉన్న పోటీని, ప్రశ్న పత్రాల స్థాయిని అర్థం చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఏ యొక్క ఎగ్జామ్ అయినా సరే మొదటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాడే చివరికి విజయం సాధిస్తున్నాడు. పేపర్ ఎంత కష్టం ఉంది, మీరు ఎగ్జామ్ చివరిలో 1 మంత్ ముందు 1.5 మంత్ ముందు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం అనేది మిమ్మల్ని అది ముందుకు తీసుకెళ్ళదన్నమాట. ఆ విషయం గమనించండి. ఆ విషయం ఆల్ ది బెస్ట్. నేను ఒక పోల్ పెడతాను, పోల్ పెట్టిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేయండి. జెన్యూన్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో వాటిని మొత్తం పార్టిసిపేట్ చేయండి. అంతేగాని మీకు రాని మార్క్స్ అనేవి అక్కడ పోస్ట్ చేయడం వల్ల అది క్లమ్జీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి ఏంటంటే జెన్యూన్గా మీరు తీసుకోండి. ఓకే, సో మెయిన్గా నేను పోల్ చెక్ చేస్తాను, అలాగే నాకు విద్యార్థులు పర్సనల్గా మెసేజ్ చేసినవి కూడా చెక్ చేస్తాను. సో వాటిన్నిటిని యావరేజ్ తీసుకొని మీకు రేపు కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ 20 రోజుల్లో ఎట్లా చదివితే గ్రూప్ 1 మనం అట్లీస్ట్ ఫిలిమ్స్ అనేది గట్టెక్కని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.